వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 16వ భాగము 112 నుండి 118 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. మీరి పోరాడి రెండొరుల్ రామ రావణులిల రణమునందు వీరులగుచు మీరి పోరాడి రెండొరుల్ రామ రావణులిల రణమునందు మంచి చెడుల తీర్పు మహిమీద రుజువయ్యే మంచి చెడుల తీర్పు మహిమీద రుజువయ్యే కాళికాంబతనయ కనుము కృష్ణ. పరాక్రమ సంపన్నులైన వీరులుగా శ్రీరామచంద్రుడు రావణుడు భూమి మీద యుద్ధం చేశారు. ఆ యుద్ధం జరిగిన తర్వాత మంచి చెడుల యొక్క తీర్పు లోకానికి స్పష్టమైంది. మంచి చేసిన వాళ్ళు మంచి ఫలితాన్ని పొందారు, చెడు వర్తన కలిగిన వాళ్ళు వినాశనాన్ని పొందారు. యుగ యుగాల నుంచి తరతరాల నుంచి మంచి చెడుల గురించిన కథలు సంఘటనలు ఎన్నో వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి చెడును విడనాడలేకపోతున్నాం. మాకేమిటి, మేం బలవంతులం, ధనవంతులం, మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని విర్రవీగుతూ తప్పు పనులు చేస్తూనే ఉన్నాం. నిప్పును తాకితే కాలక మానదుగా. కాకపోతే చర్మం కొంచెం మందంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఆలస్యంగా కాలుతుంది. అంటే బలవంతుడైన వారికి తప్పులు చేస్తే శిక్ష అనుభవించటానికి కొంత సమయం పట్టొచ్చు. శ్రీరామచంద్రుడు రావణాసురుడు యుద్ధం యొక్క కారణం అందరికీ తెలిసిందే. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారం, ఆజానుబాహుడు, మహాపరాక్రమశాలి. ఆయన మాటకు బాణానికి తిరుగులేదు. ఏక పత్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలన కోసం అడవుల పాలైన మహాపురుషుడు. తాను కావాలి అనుకుంటే సర్వలోకాల్ని అనాయాసంగా జయించగలిగిన ప్రచండ పరాక్రమం కలిగిన దిట్ట, సుగుణ సంపన్నుడు, మీదు మిక్కిలి ధర్మమూర్తి. అందుకేగా చెప్పింది రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. అంటే రాముని యొక్క విగ్రహమే ధర్మస్వరూపమట. అంటే రాముని యొక్క ఆకృతి ధర్మస్వరూపం, పలుకు ధర్మస్వరూపం, ఆచరణ ధర్మస్వరూపం, చూపు ధర్మస్వరూపం. అంటే మూర్తి భవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడట. మరి అలాగే లంకాధీశుడైన రావణాసురుడు మహాబలశాలి, తపస్సంపన్నుడు. తన భుజబలంతో అష్టదిక్పాలకులను ఓడించి తన అదుపాజ్ఞంలో పెట్టుకున్నవాడు. మహాపండితుడు, సకల శాస్త్రపారంగతుడు, సకల శాస్త్రాలను చదివిన మహాజ్ఞాని అయినప్పటికీ కామాన్ని జయించలేకపోయిన వీరుడు. తన కాముకత్వ ప్రకోపం వలన శ్రీరాముడి భార్య మహాసాధ్వి అయిన సీతాదేవిని రాముడు ఇంటిలేని సమయంలో అపహరించి లంకలో పెట్టుకున్నాడు. ఆ తల్లిని రాముడి దగ్గరికి పంపేందుకు నిరాకరించాడు. తత్ఫలితంగా ఎవరికి ఎవరూ తీసిపోని మహాయోధులైనప్పటికీ రామరావణుల మధ్య యుద్ధం జరిగినప్పుడు దుర్మార్గుడై పరస్త్రీని తెచ్చిన దుష్ఫలితంగా అధర్మపరుడుగా మారటం వల్ల అతి బల పరాక్రమ సంపన్నుడై ఉండి కూడా రావణుడు శ్రీరాముని చేతిలో హతమయ్యాడు.
వేదాంగాది విద్యా సంపన్నుడైన స్త్రీలోలత్వం వల్ల రావణాసురునికి నాశనం జరిగింది. రావణుడు వీరత్వంలో ఎవరికి వారే సాటి. అయినా రామునిలోని సద్గుణం, రావణునిలోని దుర్గుణం ఉండటం వల్ల రావణుడు నశించాడు. అంటే విజయం ఎప్పుడూ మంచి వైపే, ధర్మం వైపే ఉంటుంది అనటానికి ఇది సాక్ష్యం. ఇందులో అదే రుజువయ్యింది. కనుక ఇలాంటి సంఘటనల ద్వారా జ్ఞానాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొని మంచిగా మసలుకోవటం, చిన్న చిన్న తప్పులు ఇప్పటికీ మానవులం, చదివిన వాళ్ళమైనా రాసిన వాళ్ళమైనా లేదు జ్ఞాన మార్గంలో ఉన్నాము అనుకున్న వాళ్ళమైనా ఆ ప్రకృతి మాయ నుంచి, కలి ప్రభావం నుంచి, అరిషడ్వర్గాల యొక్క ప్రభావం నుంచి దాటి రావటం చాలా కష్టం. వాటిని నెమ్మదిగా ప్రయత్న రూపకంగా మహనీయుల ఆశీస్సులతో వారి ఆచరణని దృష్టిలో పెట్టుకుని దాటి వస్తాం వల్ల మనకి జన్మ చరితార్థం అవుతుంది అని శ్రీ గురుదేవులు పూజ్య శ్రీ వెంకట కాళీకృష్ణ గురుదేవులు పై పద్యంలో తెలియచేశారు. మాయ సంపదలను మాంసనేత్రము చూచు జ్ఞాననేత్రమెరుగు సత్యధనము. మాయ సంపదలను మాంసనేత్రము చూచు జ్ఞాననేత్రమెరుగు సత్యధనము. ఆత్మవిధులు చూతురు అమరమౌ జ్యోతిని. ఆత్మవిధులు చూతురు అమరమౌ జ్యోతిని. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. మానవుణ్ణి సాధారణ నేత్రాలు భౌతికమైన సంపదలు మాత్రమే చూస్తాయి. జ్ఞాననేత్రం సత్యధనాన్ని చూస్తుంది, సత్యధనాన్ని కోరుతుంది. ఆత్మజ్ఞానులు నిరంతరం జ్యోతి రూపం అయిన భగవంతుణ్ణి దర్శిస్తారు. మానవుడికి రెండు కళ్ళున్నట్లే రెండు దృష్టిలు కూడా ఉన్నాయి. అవి బాహ్య దృష్టి, ఇంకొకటి అంతర్దృష్టి. సాధారణ దృష్టి లేదా బాహ్య దృష్టి. వీటితో మనిషి తన కంటికి ఎదురుగా కనిపించే వస్తు రూపంలోని లౌకికమైన లేదు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతాడు. అన్ని రకాల కోరికలకి ఈ దృష్టే కారణం. కోరికలను తీర్చుకోవటానికి ఈ దృష్టే ప్రేరణ కలిగిస్తుంది. ఈ దృష్టి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇంద్రియ లోలత్వం తోడైతే ప్రపంచాన్నే నాశనం చేయగల దుష్టశక్తి ఆవిర్భవిస్తుంది. అంటే మానవుడు తనకు నచ్చింది పొందటానికి ఎంత విధ్వంసమైనా, ఎంత మారణ హోమమైనా సృష్టిస్తాడు. అది కేవలం మాంసనేత్రాల ద్వారా వీక్షించటం వల్లనే జరుగుతుంది. కనుక మనం చూసేటటువంటి ఈ మాంసనేత్రాలతో దీన్నే మనం చర్మచక్షువులు అంటాం. ఆ చర్మచక్షువులే వినాశనాన్ని కలిగించేందుకు ప్రేరకాలవుతాయి. ఇవి కేవలం భౌతిక సంపదలను మాత్రమే గమనిస్తాయి. సృష్టిలో ఉన్నటువంటి ఆ అందమైన వాటిని కోసమే చూస్తాయి. అయితే ఈ భౌతికమైనవన్నీ కూడా అశాశ్వతాలే. ఇట్లాంటి దృష్టిని ముందుకు సారించకుండా వెనకకు మళ్లించాలి. ఇది మనకు యోగులు పెద్దలు చెప్పేది. దాన్ని ఇంగ్లీష్లో ఒక మాట చెబుతారు, లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు బాహ్య దృష్టితో బయట వల్లి చూడు. లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, నీ అంతరంగంలో చూసుకో. నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలి, ఆ వెళ్లేందుకు ఏ మార్గాన్ని అనుసరించాలి, ఎవరిని ఆశ్రయించాలి. ఇది అందుకనే ఇంకొక చోట ఆప్త గీతంలో చెబుతారు, యోచన కమలలోచన యోచన కమలలోచన సేయు మనసా
యోచన సేయవే కమలలోచనుని మనసా అంటూ, ఓ మనస్సా, నువ్వు కమలలోచనుడైనటువంటి ఆ పరమాత్మని, ఆ విష్ణుమూర్తిని, ఆ రామచంద్రుని, ఆ కృష్ణ పరమాత్ముని గురించి యోచన చేయి. నిన్ను నీలో నువ్వు చూసుకో, అంతరంలో చూసుకోమని చెప్పుకొచ్చాడు. ఇలాంటి అశాశ్వతమైన సంపదల్ని బాహ్య దృష్టి చూస్తే అంతర్దృష్టిని వెనకకు మళ్లించినప్పుడు మనిషి భూమధ్యంలో ఉండే జ్ఞాన నేత్రాన్ని దర్శించటానికి ప్రయత్నించాలట. మాంసనేత్రాలు, జ్ఞాననేత్రాలు రెండూ ఒకేసారి తెరుచుకోవు. ఇవి మాంసనేత్రాలు అంటే చర్మ చక్షువులు మూసి జ్ఞాన నేత్రాన్ని తిలకించాలి. ఈ మాంసనేత్రాలు తెరిచి చూస్తే కనిపించని లోకాలన్నీ జ్ఞాననేత్రం ద్వారా వీక్షించవచ్చు. ఇందుకు తగిన సాధన, కృతనిశ్చయం, సాధించాలి అనే తపన అన్నీ ఉండాలి. జ్ఞానం అంటే సత్యాన్ని తెలుసుకోవటం. జ్ఞాన నేత్రం ద్వారా సత్యం అనే సంపదని అపరిమితంగా పొందొచ్చు. ఆత్మజ్ఞానులు అంటే తమను తాము తెలుసుకున్న విశిష్టవేత్తలు సమస్తము భగవంతుని సంపదే అని భావించి ఆ భగవదానుభూతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈశావాస్యమిదం సర్వం, ఈశావాస్య ఉపనిషత్తు చెబుతుంది. కనిపించేటటువంటి ఈ బాహ్యమైన సంపద అంతా కూడా వాసుదేవుడిదేనయ్యా, నీది నాది ఏదీ కాదు. కనుక ఈ బాహ్య దృష్టిలో ఉండి అంతరదృష్టిని పెంపొందించుకొని జన్మ ధన్యం చేసుకోవాలి అని గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుదేవులు పై పద్యంలో తెలియచేశారు. దానహోమదీక్ష ధర్మ సత్య పదము అసురులకు సురలకు అండయగును. దానహోమదీక్ష ధర్మ సత్య పదము అసురులకు సురలకు అండజగును. విని విడిచినప్పుడు వేల విపత్తులో, వీని విడచినప్పుడు వేల విపత్తులో కాళికాంబతనయ కనుము కృష్ణ. దానం, అగ్నిహోత్ర కార్యక్రమం, ధర్మపదం, సత్యపదం, సురాసురులు ఎవరికైనా అండగా ఉంటాయట. వీటిని విడిచి దూరంగా ఉంటే విపరీతమైన ఆపదలు కలుగుతాయి. దానగుణం వల్ల మేలు కలుగుతుంది. సంపదలు అశాశ్వతమైనవి. వాటిని మన దగ్గరే శాశ్వతంగా పెట్టుకోవటం సాధ్యం కాదు. దాన్ని పదిలంగా దాచుకుందామన్నా ఏదో ఒక సమయంలో పరుల వశం అయిపోతుంది. కనుక మనకు తెలియకుండా సంపదలు హరించుకుపోయే బదులు మన చేత్తోనే లేని వారికి, తగిన వారికి, లేదు యోగ్యులైన వారికి దానం రూపంలో ఇచ్చివేయటం మంచిది. పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం మనకి ఆపదలు కలిగిన సమయంలో సహాయపడేటట్లు చేస్తుంది. లేదా దానగుణ సంపన్నులుగా కీర్తిని ప్రసాదిస్తుంది. అలాగే యజ్ఞాలు, హోమాలు ఎప్పుడూ నిర్వహిస్తూ ఉండాలి. అందువల్ల లోకానికి మేలు కలుగుతుంది. దేవతలు, రాక్షసులు ఆ విధంగానే ఎన్నో ప్రయోజనాలు పొందారు. ఇవన్నీ నిర్వహిస్తూ ధర్మ మార్గంలో నడిచినప్పుడు ఉత్తమమైన ఫలితాలు ప్రాప్తిస్తాయి. సత్యపథంలో సాగినప్పుడు సర్వము శ్రేయస్కరంగా ఉంటుంది. ధర్మ సత్య మార్గాలను వీడినప్పుడు ఆపదలు వస్తాయి. రాక్షసులు ఎంతోమంది దానాలు చేసి, యజ్ఞాలు చేసి ఎంతో కీర్తిని సంపాదించినా ఈ ధర్మ సత్య మార్గాలను వీడటం వల్ల ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నారు. ఒకవేళ దేవతలైనా ధర్మ మార్గాల్ని వీడి అధర్మాలకు పాల్పడితే ముప్పుకి గురి కాక తప్పదు. అహల్య వృత్తాంతంలో ఇంద్రుడు శాపానికి గురి కావటమే దీనికి నిదర్శనం. వరాలు పొందిన ధర్మ మార్గాన్ని వీడటం వల్ల వేల వేల విపత్తులు సంభవిస్తాయి. హిరణ్యకశిపుడు గాని,
హిరణ్యాక్షుడు గాని, రావణాసురుడు గాని, లేకపోతే కంసుడు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా అతి బలవంతులు, వరాలు పొందినటువంటి వాళ్ళు. అయినా కూడా ఈ ధర్మ మార్గాన్ని వదిలిపెట్టడం మూలాన వాళ్ళకి పెను విపత్తే వచ్చింది. చివరికి జీవితం ముగిసిపోయింది. అందువల్ల హిరణ్యకశిప రావణాదురులు రచించారు. ఎవరైనా ఎంతటి వారైనా, దానగుణ సంపన్నులైనా, వరగ్రహీతలైనా సత్య ధర్మ పదాలను విడితే ముప్పు తప్పదు అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. ఆశ తెంచలేక అంధులో నరులెల్ల అధమధనము కొరకు అలమటింతురు. ఆశ తెంచలేని అంధులో నరులెల్ల అధమధనము కొరకు అలమటింతురు. దుఃఖ కారణములు తొలగని ఆశలు, దుఃఖ కారణములు తొలగని ఆశలు, కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆశల్ని వదులుకోలేని మానవులు అన్ని అనర్థాలకు మూల కారణమైన భౌతిక ధనం కోసం ఆరాటపడుతూ గుడ్డివాళ్లలాగా వ్యవహరిస్తారు. ఆశల్ని వదులుకోలేకపోతే దుఃఖం తప్పదు. దురాశ దుఃఖానికి మూలం. మానవుల్లో దుఃఖానికి మొదటి కారణం, చివరి కారణం కూడా దురాశ లేదు అత్యాశే. ఈ దురాశతో జీవించే మానవుడు సత్యాన్ని గ్రహించలేడు. ఒక దేశానికి రాజునైపోవాలని, లేదు నేతనైపోవాలని అత్యాశ పడితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అసలు సాధ్యమవుతుందా? ఎందువల్ల సాధ్యం కాదు అనే అంశాల్ని పూర్తిగా తెలుసుకోగలగాలి. అదే సత్యాన్వేషణ. ఎవరైనా సరే తమ స్థాయికి, తాహతకు తగిన ఆలోచనలు చేయగలిగితే అలాంటి ఆశలను తీర్చుకోవచ్చు. కృషి, పట్టుదల, తన శక్తి సామర్థ్యాలు, అప్పుడు ఉన్నటువంటి అవకాశాలు, ఇన్ని రకాలు కలిసి వస్తే తప్ప తాను ఆశించినది పొందటం అంత తేలిక కాదు. ఎందుకని? ఇది సామాన్యమైన ఆశ కాదు కనుక. ఆశకి పరిమితి ఉండదు. ఆశ అనేది ఒక పాశం లాంటిది. అది మానవుని మనసుకు చుట్టుకొని వదలకుండా పీడిస్తుంది. కొత్త కొత్త ఆశల్ని తెగిస్తుంది, పీడిస్తుంది, బాధల్ని కలిగిస్తుంది. విలువలేని ధనం, సిరి సంపదలను పోగు చేసుకోమని ప్రోత్సహిస్తుంది. ఒకసారి ధన సంపాదనపై దృష్టి పడితే, దానికి అలవాటు పడితే దానికోసం ఎలాంటి నీచపు పనులకైనా తెగబడతారు. మనవాడు పరాయివాడు అనే భేదం కనిపించదు. బంధుత్వాలకు తావే ఉండదు. విచక్షణ అనేది కోల్పోయి ఏం చేసైనా సరే ధనాన్ని త్వరగా సంపాదించాలి అనే కాంక్షతో ఉంటారు. అందువల్ల సహజంగానే అనర్థాలు జరిగి దుఃఖానికి చేరువవుతారు. అత్యాశకు పోతే ఎలాంటి బాధలకు లోను కావలసి వస్తుందో చిన్నతనం నుంచి ఎన్నో కథల రూపంలో మనం అందరం దాదాపు చదివే ఉంటాం. అవన్నీ వాస్తవ సంఘటనలకు కథారూపాలు మాత్రమే. ఇలాంటి వాస్తవాలను తెలుసుకొనగలిగిన వారికి తుచ్చమైన భౌతిక సంపదలు తృణప్రాయాలు. వాటికి పెద్దగా విలువనివ్వరు. అందువల్ల అశాశ్వతమైన ధనం కోసమే ఆరాటపడటం మానుకోవాలి. ప్రాప్తాన్ని బట్టే ఎవరైనా తినగలుగుతారు, తాగగలుగుతారు, సంపాదించగలుగుతారు. మనకు ప్రాప్తం లేనిది మన దగ్గర నిలవదు. నిలవకుండా పోవటం దుఃఖానికి హేతువు. అందువల్ల దుఃఖకారకాలైన ఆశల్ని మనసులోనికి రానియకూడదు. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో ఆశ యొక్క స్వరూపాన్ని, రూపాన్ని ఆవిష్కరించారు. స్వార్థరహిత బుద్ధి సాధకతకు నాంది, సాధు జీవనం శాంతి విడిది, ప్రేమ రూపులిలను బీదల బ్రోచురా, ప్రేమ రూపులిలను బీదల బ్రోచురా,
కాళికాంబతనయ కనుము కృష్ణ. జీవితం సార్థకం కావాలి అంటే స్వార్థాన్ని వదలాలి. మంచి బుద్ధితో జీవితాన్ని సాగిస్తే శాంతి కలుగుతుంది. లోకంలో ఉండే పేదవారిని ప్రేమ స్వరూపులైన వాళ్ళు రక్షిస్తుంటారు. జీవితానికి మంచి అర్థాన్ని ఇవ్వాలి అంటే సంకుచిత మనస్తత్వాన్ని వదులుకోవాలి. కొందరు స్వార్థబుద్ధితో తమ చుట్టూ గిరిగీసుకున్నట్టుగా ప్రవర్తిస్తూ తమకు అవసరమైన పనుల్నే చేస్తూ ఉంటారు. తమకు ఉపయోగపడే విధానాల్నే ఆచరిస్తారు. అవి మళ్ళా ఇతరులకు ఉపయోగపడితే ఇతరులు కూడా బాగుపడతారనే స్వార్థంతో, ఈర్ష్యతో తాము చేసేవి ఇతరులకు తెలియనివ్వరు. ప్రపంచంలో తాము మాత్రమే వృద్ధిలోకి రావాలి, బాగుపడాలి అని అనుకుంటారు. అందువల్ల ఇలాంటి వారి దగ్గర నుంచి ఎవరికి ఎలాంటి మాట సాయం కూడా అందదు. ఇలాంటి వారు జీవితానికి మంచి అర్థాన్ని ఇవ్వలేరు. జీవితం అన్న తర్వాత అందరిలో మనం కూడా ఒకరిగా బతుకుతూ ఉంటాం. మనది సంఘజీవనం. ప్రతి మనిషికి ఏవేవో అవసరాలుంటాయి. ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకొని పరస్పరం సహాయం చేసుకోవటం వల్ల సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. భావాలు మంచివైనప్పుడు ఆచరించే కార్యక్రమాలు కూడా మంచిగానే ఉంటాయి. పరస్పర అవగాహన వల్ల గొడవలు రావు, కక్షలు కార్పణ్యాలు ఉండవు. ఎల్లప్పుడూ ఒకరికి మేలు చెయ్యాలి అనే భావాలు స్వార్థరహితులకు ఉంటాయి. ఈ భావాలే వారి జీవితాలు సార్థకమవుతాయి అనటానికి పునాది. వారి జీవనం శాంతియుతంగా కొనసాగుతుంది. ఇలాంటి వాళ్ళు శాంతి కాముకులు, ప్రేమ స్వరూపులు. అందువల్ల సంఘంలో నిరాకరించబడ్డ వారిని, ఆదరణ కోల్పోయిన వారిని, పేదల్ని వీళ్ళు ప్రేమతో ఆదరిస్తుంటారు. అలాంటి వారికి మేము అండగా ఉన్నాము అనే మానసిక ధైర్యాన్ని కలిగించడానికి వీరు కృషి చేస్తూ ఉంటారు. ఆ పేదవాళ్ళకి వారికి ఇలాంటి వారి జీవితాలు సార్థకతను పొందుతాయి అని గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ పై పద్యంలో తెలియచేశారు. మలిన మనసు పెంచి మంచి నోర్వగలేక, మలిన మనసు పెంచి మంచి నోర్వగలేక, చింత మునుగుచుందురు చిక్కుతోడ, సమసిపోవు బాధ సత్కార్య దీక్షతో. మలిన మనసు పెంచి మంచి నోర్వగలేక, చింత మునుగుచుందురు చిక్కుతోడ, సమసిపోవు బాధ సత్కార్య దీక్షతో. కాళికాంబతనయ కనుము కృష్ణ. మంచిని సహించలేక తమలో మలినమైన మనస్సుని పెంచుకుని కొంతమంది తమకు తామే చిక్కుల్లో కూరుకుపోయి బాధల్లో మునిగిపోతారు. మంచి పనుల్ని దీక్షతో చేస్తూ ఉంటే సహజంగా బాధలు తొలగుతాయి. మేడిపండును చూస్తే ఆకర్షణీయంగా, చూడగానే కోసుకుని తినాలనిపించేంత మృదువుగా ఉంటుంది. తీరా దాన్ని కోసి తిందామని భావిస్తే దాని లోపల భాగంలో పురుగులు కనిపిస్తాయి. లోకం చెడు వైపు ఆకర్షించినంత తొందరగా మంచి వైపుకు మొగ్గు చూపదు. చెడు ఎప్పుడూ ఎంతో చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళు కూడా పైకి ఎంతో చక్కగా, నిండుగా, చూడగానే మంచివారుగా ఉంటారు. మాట్లాడే మాటలు కూడా హృదయంలోంచి రావు గాని పెదాలపైన దరహాసంతో, మాటలలో లౌక్యం, చాతుర్యం, కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఎదటి వారిని పూర్తిగా నమ్మించేలా ఉంటుంది వారి సంభాషణ. సరే, వాళ్ళు పూర్తిగా నమ్మారు అని గ్రహించిన తర్వాత తమ మనసులోని దుష్ట పనిని వాడు చేస్తా మొదలెడతాడు.
ఫలితంగా మాటలు నమ్మి మోసపోయినందుకు నమ్మిన వాళ్ళు తర్వాత ఏడుస్తారు. కానీ ముందుగానే జాగ్రత్త పడి చెప్పే మాటలు నిజమా కాదా అని ఆలోచించరు. దానికి కారణం కొన్ని సందర్భాల్లో వీళ్లల్లో కూడా ఉన్న మలినమైన మనస్సే. వీణ్ణి నమ్మినట్లు నటించి వాణ్ణి మోసం చేద్దామనుకుంటారు కొంతమంది. ఈలోపే వాళ్ళు మోసపోతారు. కానీ చెడును వదిలి మంచి వైపు మాత్రం మొగ్గు చూపరు. ఎంత తొందరగా చెడులోకి ప్రవేశిస్తారో అంత త్వరగా చిక్కులు కూడా కలుగుతాయి. చెడు తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చు కానీ శాశ్వత సుఖాన్ని కలిగించలేదు. చెడు వలన మానసిక శాంతి లోపిస్తుంది. చెడ్డ పని చేస్తున్నామనే స్పృహ ఉన్నా దాని నుంచి దూరం కాకుండా కొంతమంది చేస్తూనే ఉంటారు. మంచి పనుల కోసం దీక్షను ప్రారంభిస్తే సమస్త బాధలు తొలగుతాయి. అందువల్ల మంచి పెంచుకోండి, చెడుని దరికి చేరనీయకండి అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. తాము చేయు పనిని వర్జించి మసలుచు పరుల మీద వేసి భారమంత, తాము చేయు పనిని వర్జించి మసలుచు పరుల మీద వేసి భారమంత, తిరుగునట్టి జనులు ధరణికి బరువురా, తిరుగునట్టి జనులు ధరణికి బరువురా, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది తమ పని తాము చేయకుండా గుంపులో గోవింద అన్నట్లు తప్పించుకు తిరుగుతూ ఇతరుల మీద తమ భారం కూడా మోపుతారు. ఇలాంటి వాళ్ళు భూమికే బరువుగా మిగులుతారు. మనిషిగా పుట్టిన తర్వాత కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేస్తున్నంతకాలం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అందుకోసమే దేవుడు 10 మందికి కలిపి 2 కాళ్ళు 2 చేతులు ఇవ్వకుండా ప్రతి మనిషికి అన్నీ ఇచ్చింది. దాని అర్థం ప్రతి మనిషిని శ్రమించి పని చేయమని. అంతేగాని కొందరు తిండికి మాత్రం ముందే ఉంటారు, పని చేయవలసి వచ్చేసరికి ఆ సాకు ఈ సాకు ఆ మాట ఈ మాట చెప్పి తప్పించుకు తిరుగుతూ తమ పనిని కూడా తెలివిగా వేరొకరికి అప్పగిస్తూ ఉంటారు. ఇది సమాజంలో జరుగుతూ ఉన్న విషయమే. ప్రత్యేకించి ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆఫీసుల్లో ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. గుంపులుగా పనిచేసే చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా ఇలాంటి వాళ్ళే ఉంటారు. అందరితో పాటుగా పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఆ మాటలు ఈ మాటలు చెబుతూ అటు ఇటు తిరుగుతూ, ఏమండి వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, వాళ్ళు చూశారండి, వాడిట్లా అండి, వీడిట్లా అండి అంటూ ఏదేదో చెబుతూ తాను గొప్ప పనిచేస్తున్న వాళ్ళలాగా పైవారికి లేదా పై అధికారులకి పితురీలు చెబుతూ ఉంటారు. సహజంగా ఇలాంటి వాళ్ళు పని చేయరు అని అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా తెలుసు. అనవసరంగా వీడితో తలనొప్పి ఎందుకులే అని వాడి పని కూడా మిగతా వాళ్లే చేస్తూ సర్దుకుపోతుంటారు. తాను పని చేయకుండా తిరిగినా తన పని కూడా మిగతా పని వాళ్లే చేస్తున్నారు కదా, కనుక తాను అసలు పనే చెయ్యక్కర్లేదు, తంది పని చేసే స్థాయి కంటే ఎక్కువ గొప్పవాణ్ణి, కనుక ఎవ్వరూ పని చేయకపోయినా అడగటం లేదు అని భావిస్తాడు ఇలా తిరిగేవాళ్ళు. అప్పగించిన పనిని చేయవలసిన పనిని, అప్పగించిన పనిని చెయ్యవలసిన పనిని చెయ్యటం మానవుడి కర్తవ్యం. అది కార్యాలయంలో కావచ్చు, గృహంలో కావచ్చు, పొలంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మనిషి ఎప్పుడూ కూడా కర్మశీలి కావాలి, బద్ధకస్తుడు కాకూడదు. తన శక్తియుక్తుల మేరకు, తనకున్న తెలివితేటల మేరకు, తన పరిధి మేరకు పని చెయ్యవలసిందే సుమా. అలా కాకుండా ఇతరుల మీద భారం మోపితే వారి వల్ల లోకానికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. కర్తవ్య నిర్వహణ ప్రతి ప్రాణికి అవసరం. పనిచేసిన వాడికి ఎప్పుడూ మంచి ఫలితం ఉంటుంది. పని చేయకుండా తప్పించుకున్న వారికి ఎప్పుడో ఒకప్పుడు దండన కూడా ఉంటుంది. ఇలాంటి వారు భూమికి భారంగా పరిణమిస్తారు.
ఇంకొకటి కూడా చెబుతారుగా, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా అని. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా. ఇక్కడేదో ఆడుతూ మాటలతో తప్పించుకున్నా కూడా అంతరంగంలో ఉండే పరమాత్మకు తెలుసు కదా, వారికైనా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. అందువల్ల శక్తి ఉన్నప్పుడు చేతనైనంత పని చేయటం అలవాటు చేసుకోవాలి అని, మనిషి కర్మశీలి కావాలి అని పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు.